నానా నానా రా రా రా. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నానా. అబద్ధం ఆడకండి రా, కలియుగం అంతం అవడానికి చాలా టైం ఉంది. సంతోషం రా, చాలా శ్రమ పడ్డావు. థ్యాంక్స్ నానా. అవును, రాత్రి అంతా ఎక్కడికి పోయారా? మేము అంకుల్ నిన్న చెప్పాను కదా అంకుల్, అమ్మోరు గుడికి వెళ్ళి పొట్టు దండాలు పెట్టొచ్చే తలకు చాలా లేట్ అయింది అంకుల్. మంచిదిరా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ఆఫీస్ లో స్వీట్లు పంచాను. థ్యాంక్ యూ నానా. అంకుల్ ఈసారి 100కు 100 మార్కులు వస్తాయి అంకుల్. అవును, నాకు చాలా గర్వంగా ఉందిరా. అసలు విషయం తెలిస్తే మన రాజగాడికి రచ్చ రంబోలే. అబ్బు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజురా. ఆశయం బలంగా ఉంటే సముద్రాన్నైనా దాటొచ్చని మా రాజా నిరూపించాడు. నిరూపించాడా? అరటి తొక్కేం కాదు. రే చెప్పండి, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. చెప్పండి. అవును అంకుల్, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. ఇదిగో ఈరోజు మీ అందరూ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. పండి. అంకుల్ ఈ రోజు నైట్ కూడా రావట్లేదు అంకుల్. అదేంట్రా? సాయిబాబా గుళ్ళో భజన ప్రోగ్రామ్ ఉంది అంకుల్. మమ్మల్ని దీవించండి అంకుల్. బీరు చికెన్. ఎస్ అంకుల్ ఎంత మంచివాడరా. ఆయన ఒక మహాత్ముడు, ఒక మదర్ తెరీసా కనిపిస్తుంది. అవునరా? ఏంట్రా ఏమైంది? ఒరేయ్ మీ నాన్న ఎలాగోలాగా మేనేజ్ చేసి, మీ మరదలు ఉందే దాని నోరు ఎవరు మేనేజ్ చేస్తారు? దాని నోరు ముందే BBC లండన్ రాపోర్ట్ చేస్తుంది. ఒరేయ్ వాడు తర్వాత వస్తాడు కానీ ముందు మనం వెళ్దాం. వస్తున్నా. నేనే రాజాని. హాయ్, నాతో ఏమైనా పనుండి వచ్చావా? అత్తయ్య మావయ్య, అత్తయ్య అత్తయ్య మావయ్య ఇంట్లో లేరు, వాళ్ళు గుడికి వెళ్ళారు. రావడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావంటగా. నీకెలా తెలుసే? నోటీస్ బోర్డులో నీ నెంబర్ లేదుగా. అబ్బా దీనికి కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు నా సీన్ సితారా అయిపోయినట్టే. ఈ గణ నుంచి నువ్వే కాపాడాలి. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో, ఆయన హర్ట్ అవుతాడే. నా హార్ట్ ని టచ్ చేసావు బావా. ప్లీజే, అసలు నీ బాధ ఏంటే? నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా చేసుకుంటాలేవే బాబు. కన్ఫర్మ్ గా చేసుకుంటావా? లేదంటే చెంబు చేట ఉద్ది. చూడు మహాలక్ష్మి, నేను పోకిరి. ఏ హార్డ్వేర్నో సాఫ్ట్వేర్నో చూసి పెళ్లి చేసుకున్నావు అనుకో, వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి, నీ లైఫ్ కూడా బాగుంటుంది. చూడు బావా, ఈ కాలంలో అమ్మాయిలకి శాలరీస్ ఇంపార్టెంట్ కాదు, మగవాళ్ళ క్యాలరీస్ ఇంపార్టెంట్. నువ్వేమో హార్డ్వేర్, నేనేమో సాఫ్ట్వేర్, మనిద్దరం కలిస్తే ఆ ప్రింటే వేరు. ఛే నువ్వు మారవే. మీకు విషయం తెలుసంటే ఆ రాజా దెబ్బకి లెక్చరర్ ఊరు వదిలి వెళ్ళిపోయారంట. అవునంట. పాప మా లెక్చరర్ ఎంత మంచివారో తెలుసా? వాడి చదవడు, ఇంకొకళ్ళు చదవనివ్వడు. ఈ కాలేజ్ కి పట్టిన గ్రహచారమే మరి. అవునే, ఇంగ్లీష్ లెక్చరర్ ని రాజా బెదిరించాడంట. ఇక్కడ నుంచి ఆయన కాలేజీకి రాడంట. అయ్యో, మంచి లెక్చర్స్ అందరినీ బెదిరించి పంపించేస్తుంటే మనం ఎలా బాగుపడతాం? వాడు విన్నాడంటే నువ్వు అయిపోతావు. మంచివాడికే వస్తాయండి కష్టాలు. తోటి లెక్చరర్ వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంటుంది కదా. ఎలాంటి వెదవతో పెట్టుకుంటే చూసి చూడనట్టు పోవాల్సిందే మేడం. స్టూడెంట్స్ కాపీ కొడుతుంటే చూసి చూడనట్టు ఎలా వెళ్ళిపోతామండి? అది మన వృత్తి ధర్మం కదా. ధర్మాలు వేదాలు పక్కన పెట్టండి. నారు పోసిన వాడే నీరు పోయాలన్నది వేదాంత సారం. చదువు చెప్పినోడే పరీక్ష రాయాలన్నది నేటి సారం. ఎప్పుడు బాగుపడుతుందో ఈ సమాజం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.